కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. బేగంపేట ఎయిర్పోర్టులో భారీగా చేరుకున్నారు జగన్ ఫ్యాన్స్. ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రి విడుదల రజని కూడా ఉన్నారు. అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు జగన్. 6 ఏళ్ల తర్వాత కోర్టుకు అటెండ్ అవబోతున్నారు జగన్. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపినా ఒకరోజు ముందుగానే కోర్టుకు హాజరవుతున్నారు. 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు జగన్. గతంలో పలుమార్లు వ్యక్తిగతంలో హాజరు కావాలని ఆదేశించినా సెక్యూరిటీ రీజన్స్ చెప్పి హాజరు నుంచి మినహాయింపు పొందారు జగన్. మొత్తం 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. బేగంపేట ఎయిర్పోర్టులో భారీగా చేరుకున్నారు జగన్ ఫ్యాన్స్. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రి విడుదల రజని కూడా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు జగన్. 6 ఏళ్ల తర్వాత కోర్టుకు అటెండ్ అవబోతున్నారు జగన్. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపినా ఒకరోజు ముందుగానే కోర్టుకు హాజరవుతున్నారు. 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు జగన్. గతంలో పలుమార్లు వ్యక్తిగతంతో హాజరు కావాలని ఆదేశించినా సెక్యూరిటీ రీజన్స్ చెప్పి హాజరు నుంచి మినహాయింపు పొందారు జగన్. మొత్తం 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. బేగంపేట ఎయిర్పోర్టులో భారీగా చేరుకున్నారు జగన్ ఫ్యాన్స్. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రి విడుదల రజని కూడా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు జగన్. 6 ఏళ్ల తర్వాత కోర్టుకు అటెండ్ అవబోతున్నారు జగన్. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపినా ఒకరోజు ముందుగానే కోర్టుకు హాజరవుతున్నారు. 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు. గతంలో పలుమార్లు వ్యక్తిగతంలో హాజరు కావాలని ఆదేశించినా సెక్యూరిటీ రీజన్స్ చెప్పి హాజరు నుంచి మినహాయింపు పొందారు. మొత్తం 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, జగన్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే హాజరు కాబోతా ఉన్నారు. మనం ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాలను ఒకసారి గమనించవచ్చు. ఇటు జగన్మోహన్ రెడ్డి రాక నేపథ్యంలో అయితే ఇక్కడ పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చూడవచ్చు, ఈ కేసుకు సంబంధించి అక్రమ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి అయితే జగన్ పై 31 కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులకు సంబంధించి హాజరు కావాల్సినటువంటి జగన్ అయితే గత కొద్ది సంవత్సరాలుగా కూడా హాజరు కావట్లేదు. సో దీంతోనే ఇటు సిబిఐ కోర్టుకు చెప్పినటువంటి వివరాల ప్రకారం సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు అయితే మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇటు నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు చేరుకోబోతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా తన షెడ్యూల్ ను తన వ్యక్తిగత సిబ్బంది అయితే తెలియపరచడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం మరికొద్ది సేపట్లోనే ఇటు బేగంపేటలోని ఎయిర్పోర్ట్ కు అయితే జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. సో ఈ క్రమంలోనే ఇక్కడ నాంపల్లి కోర్టు వద్ద సాధారణంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో కొంత కంజెస్టెడ్ రోడ్స్ ఉండడం కారణంగా అయితే సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అయితే ట్రాఫిక్ అడ్వైజర్ ని కూడా ఇప్పటికే హైదరాబాద్ జాయింట్ సిపి ప్రకటించడం జరిగింది. మనం చూస్తున్నాం, నాంపల్లి ప్రధాన గేట్ ఏదైతే ఉందో సిబిఐ కోర్టుకు వెళ్లేటువంటి ప్రధాన గేట్ వద్ద పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను గమనిస్తే 2013 సెప్టెంబర్ నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2020 జనవరి 10న ఇటు సిబిఐ కోర్టులో హాజరైనటువంటి జగన్ అనంతరం ఇటు సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా కోర్టులో హాజరు కాలేకపోయారు. సో దీంతోనే 6 ఏళ్ల తర్వాత ఈరోజు కోర్టుకు హాజరవబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తన తరపునటువంటి న్యాయవాదులు కూడా ఇటు ఇప్పటికే ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపిన క్రమంలో ఒకరోజు ముందుగానే జగన్మోహన్ రెడ్డి అయితే మరికొద్ది సేపట్లో ఇటు మన సిబిఐ కోర్టులో అయితే జడ్జి ముందు హాజరు కాబోతా ఉన్నారు. మనం చూడవచ్చు, ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్ పైన రోజువారీ విచారణలో భాగంగానే ఇటు నిందితులుగా ఉన్నటువంటి జగన్ అయితే భౌతికంగా హాజరు కావాలని కోర్టు సూచనల మేరకు మాత్రమే మరికొద్ది సేపట్లో ఇటు జగన్మోహన్ రెడ్డి హాజరుబాబుతున్న క్రమంలో మనం చూడవచ్చు, జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద అయితే భారీగా జగన్ అభిమానులు కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఏపీలో మనం చూడవచ్చు, జగన్ కున్నటువంటి ఫాలోయింగ్, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి ప్రజలు చాలా మంది కూడా ఇటు తెలంగాణలో ఉన్న క్రమంలో తనను చూసేందుకైతే బేగంపేటలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు నాంపల్లి కోర్టు వద్దకు కూడా భారీగా ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంది, అభిమానులు
అభిమానులు వచ్చేటువంటి అవకాశం ఉందని ముందుగానే ఇటు అంచనా వేసినటువంటి పోలీసులు అయితే ఇటు ఎక్కడ కూడా సాధారణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అటు బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వద్దకు వచ్చే విధంగా అయితే ప్రత్యేకంగా ట్రాఫిక్ అడ్వైజరీని ఏర్పాటు చేసి కూడా ఇటు జగన్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కోర్టుకు మనం చూడవచ్చు సుమారు 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని అనుమతించకుండా అయితే ప్రత్యేకంగా బారికేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు జగన్ సుమారు 1 గంట పాటు కూడా కోర్టులో ఉండేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ఇటు ఈ ప్రాంతం మొత్తం కూడా డైవర్షన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి సిబిఐ కోర్టు ఇటు మెయిన్ ఎంట్రన్స్ తో పాటు అదేవిధంగా అటు 2 ఎంట్రన్స్ లను కూడా పోలీసులు అయితే భద్రత పరంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఇక్కడ సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అదేవిధంగా మనం చూడవచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీకి సంబంధించి నిబంధనల నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఉండడంతో అయితే పోలీసులు కూడా ఎక్కడ ప్రజలకు సాధారణంగా ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు రావడం జరుగుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకోవడం జరిగింది. బేగంపేటలో ఇటు వైసీపీ శ్రేణులు కూడా తనకు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి రాబోతున్న క్రమంలో ఇక్కడ కోర్టు వద్ద అయితే పోలీసులు బందోబస్తు, ఒకవైపు అయితే మరొక వైపు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అభిమానులు అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకైతే ఇటు ఎక్కువగా ప్రజలు రావస్తున్న క్రమంలో మనం చూడవచ్చు ఇటు కోర్టు పరిసర ప్రాంతాలలో చాలా దూరం వరకు సుమారు 100 మీటర్ల వరకు కూడా పోలీసులు ప్రత్యేకంగా తమ ఆధీనంలో తీసుకుని భద్రత కల్పిస్తున్నారు. ఇక్కడ ఈస్ట్ మనం చూడవచ్చు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తో పాటు అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇటు కోర్టుకు వచ్చేటువంటి రెగ్యులర్ క్లయింట్స్ అదేవిధంగా రెగ్యులర్ ఇటు న్యాయవాదులు వీరితో జడ్జెస్ తో పాటు అదేవిధంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా వారికి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకొని మాత్రమే పోలీసులు ఎంటర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. మరికొద్ది క్షణాల్లోనే ఇటు జగన్మోహన్ రెడ్డి రాక నేపథ్యంలో ఇప్పటికే బేగంపేటకు చేరుకోవడం జరిగింది. బేగంపేట నుంచి కూడా ఇటు నాంపల్లికి వచ్చేంత వరకు కూడా నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకునేంత వరకు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ముందస్తుగానే ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్డు మొత్తం కూడా చూసవచ్చు ప్రత్యేకమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఫిక్స్ అవ్వడంతో షెడ్యూల్ ప్రకారం అయితే తాను ఈరోజు ఉదయం 9 గంటలకైతే అటు తాడేపల్లిలో ఉన్నటువంటి తన నివాసం నుంచి బయలుదేరడం జరిగింది. అనంతరం 9:40 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటలకు ప్రత్యేక విమానంలో అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేటకు చేరుకొని 10:45కు బేగంపేటలో దిగడంతో పాటు అనంతరం 11 గంటలకు బేగంపేట నుంచి ఇటు నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బయలుదేరడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఇటు జగన్మోహన్ రెడ్డి 11:30కు సిబిఐ కోర్టులో హాజరయ్యేందుకైతే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు లీగల్ సైడ్ కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన క్రమంలో మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో ఇటు జడ్జి ముందు హాజరై తనకు సంబంధించినటువంటి కేసుల విషయాల గురించి అయితే తను వ్యక్తిగతంగా హాజరవుతున్నటువంటి ఒక సందర్భాన్ని కూడా 6 ఏళ్ల తర్వాత మరి కొద్దిసేపట్లో చూడబోతున్నాం. సో ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలన్నీ భారీ పోలీసు భద్రత నడమ ఉన్నటువంటి పరిస్థితి అయితే నాంపల్లి సిబిఐ